హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్ చూద్దాం, ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ చూద్దాం. నేను ఇప్పుడు కొంచెం వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఈ కెమెరాని నేను ఎలా పడితే అలా సెట్ చేయలేను, ఇంకా చిన్నగా చేయలేను. బట్ నేను స్క్రీన్ మీద ఎప్పుడైతే మీకు అది అడ్డంగా వస్తుందో నేను తిప్పుతాను. ఓకే, సో ఇలా. సో ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే మనం ఈ వీడియోలో ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ చూస్తున్నాం. ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్ ఇదంతా చూద్దాము. దీని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ తర్వాత ఖలాస్. ఈ వీడియో ప్లేలిస్ట్ అయిపోతుంది కంప్యూటర్ బేసిక్స్. దీని తర్వాత మనం నెక్స్ట్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఈ ప్లేలిస్ట్లో ఓల్డ్ వీడియోస్ చూడండి. అప్పుడే మీకు క్లియర్గా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండాలి. ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో లెట్ స్టార్ట్. సో ఇప్పుడు ఫస్ట్ మన టాపిక్ ఏంటంటే ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్. వాట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో మనం ఇక్కడికి వచ్చేసాం అండ్ ఇక్కడ నేను పెన్ తీసుకున్నా అండ్ కొంచెం తగ్గిద్ది. అండ్ వాట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో నంబర్ 1, మనం కంప్యూటర్తో మాట్లాడాలి. ఆబ్వియస్లీ మనం కంప్యూటర్తో మాట్లాడాలి, కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ చేయాలి, సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయాలి, దానికి చెప్పాలి ఏం చేయాలనేది. సో ఇప్పుడు కంప్యూటర్కి మన లాంగ్వేజ్ అర్థం కాదు, కంప్యూటర్కి అర్థమవుతుంది 0 and 1. ఇప్పుడు 0 and 1 అనేది కంప్యూటర్కి అర్థమవుతుంది కానీ మనకు అర్థం అవ్వదు. సారీ, ఒకవేళ బయట హార్న్ సౌండ్ వినిపిస్తుంటే పక్కనే రోడ్ ఉంది, సో అందరు వెళ్తూ ఉంటారు. సో మనకు అర్థం కాదు, బట్ మనకేం అర్థమవుతుంది అంటే ఇంగ్లీష్ అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మన ప్లేన్ ఇంగ్లీష్ అనేది కంప్యూటర్కి అర్థం కాదు. సో మనం ఒక మీడియం, ఒక మధ్యలో ఇటు కాకుండా అటు కాకుండా ఒక మీడియం వే తీసుకొని వచ్చాం. ఏంటంటే అది ప్రోగ్రామింగ్. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామింగ్లో ఏంటంటే చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, జావా, సి, పైథాన్ అలాంటివి. ఇప్పుడు ఇవి కూడా కంప్యూటర్కి అర్థం అవ్వవు. సో మనం ఏం చేయాలి? సో బేసికల్లీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే నథింగ్ బట్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు కంప్యూటర్. ఓకేనా? కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అగో ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని చెప్పాలి మనం. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రోగ్రామింగ్ అనేది కంప్యూటర్కి అర్థం కాదు, అలానే 0 and 1 అనేది మనకు అర్థం కాదు. సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకొని వచ్చాము, కానీ మళ్ళీ అదే ప్రాబ్లం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంప్యూటర్కి అర్థం అవ్వవు. సో ఇప్పుడు మన దగ్గర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే, నంబర్ 1 లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ నంబర్ 2 హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్ లాంగ్వేజ్ లేదా అసెంబ్లీ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ లో లెవెల్ మెషిన్ లాంగ్వేజ్ లేదా అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి? సేమ్ అదే 0 1 1 0 0 0 1 0 1 0 ఇవి ఏదైతే ఉంటుందో, ఏవైతే కంప్యూటర్కి అర్థమవుతాయి, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడడం. కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్, ఎలక్ట్రిసిటీతో వర్క్ అవుతుంది. జస్ట్ 0 and 1 అంటే సర్క్యూట్ కంప్లీట్గా క్లోజ్ ఉందా అంటే 1, ఓపెన్ ఉందా, కరెంట్ పాస్ అవ్వట్లేదా అంటే 0. సో ఇదే కంప్యూటర్కి అర్థమవుతుంది. సో ఇది లో లెవెల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం ఏంటి? దీంతో హ్యూమన్స్కి అర్థం కాదు, కానీ కంప్యూటర్కి అర్థమవుతుంది. అండ్ ఇది కంప్యూటర్కి డైరెక్ట్గా అర్థమవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఫాస్ట్, కానీ ఇది మనకు అర్థం కాదు. సో అది ప్రాబ్లం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్. ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే జావా, సి, పైథాన్ అలాంటివి చాలా ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయో అవన్నీ హై లెవెల్ లాంగ్వేజ్ కిందకు వస్తాయి. ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనకు అర్థమవుతుంది, కంప్యూటర్కి అర్థం కాదు. ఇప్పుడు కంప్యూటర్కి అర్థం అవ్వదు కానీ మనకు అర్థమవుతుంది, కానీ మనం కంప్యూటర్కి అర్థమయ్యేలా చెయ్యాలి. సో మనం ఏం చేయాలి అక్కడ మధ్యలో? సో మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే ఒక ట్రాన్స్లేటర్ని పెడతాం. ట్రాన్స్లేటర్ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే జపాన్ వెళ్ళారు లేదా చైనా వెళ్ళారు. ఇప్పుడు ఇండియా వాళ్ళు జపాన్ వాళ్ళతో మాట్లాడాలంటే మనకు జపనీస్ రాదు, వాళ్ళకేమో హిందీ, తెలుగు, మరాఠీ, కన్నడ, తమిళ్, మలయాళం అవి రావు. ఏం చేస్తాం మనం? ఒక ట్రాన్స్లేటర్ని పెడతాం. ఓకే, సో ఇప్పుడు ట్రాన్స్లేటర్ని పెట్టాము. ఇప్పుడు ఈ ట్రాన్స్లేటర్ వర్క్ ఏంటంటే మనం ఇచ్చే లాంగ్వేజ్ని జపాన్కి చేంజ్ చేయాలి, అండ్ జపాన్ ఇచ్చేది మనకు చేంజ్ చేయాలి. సేమ్ అదే ట్రాన్స్లేటర్ వర్క్ ఎక్కడైనా. సో సేమ్ అలానే మనం ఏదైతే జావా రాస్తామో దీనికి ట్రాన్స్లేట్ చేయడానికి మన దగ్గర 2 థింగ్స్ ఉన్నాయి. నంబర్ 1 కంపైలర్ అండ్ నంబర్ 2 ఇంటర్ప్రెట్. ఈ రెండు కూడా
ట్రాన్స్లేటర్స్‌లా వర్క్ చేస్తాయి. మరి ట్రాన్స్లేటర్‌లా వర్క్ చేస్తాయి. అలాంటప్పుడు రెండెందుకు? ఒకటుంటే సరిపోతది కదా! అంటే ఈ రెండిట్లో చిన్న డిఫరెన్స్ ఉంది. ఈ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇదేం చేస్తదంటే మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కోడ్ రాసారు. ఓకే. ఇది మీరు లైన్ ఇలా కోడ్ రాసారు. కంపైలర్ ఏం చేస్తదంటే మీరు మొత్తం రాయండి. చిన్నగా రాయండి. ఆరాంగా రాయండి మొత్తం. మీరు మొత్తం రాసాక మొత్తం ఒక్కటేసారి చదివి, ఒక్కటేసారి అర్థం చేసుకొని లో లెవెల్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేస్తా ఉంటది. అంటే మెషిన్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేస్తా ఉంటది. ఆల్ ఎట్ వన్స్. కానీ ఇంటర్ప్రిటర్ ఏంటంటే దీనికి ఆతృతం ఎక్కువ. ఇదేమంటదంటే నేను మొత్తం చదవను. ఫస్ట్ లైన్ చదివా, అర్థం చేసుకున్నా, కన్వర్టెడ్. సెకండ్ లైన్ చదివా, అర్థం చేసుకున్నా, కన్వర్టెడ్. థర్డ్ లైన్ చదివా, అర్థం చేసుకున్నా, కన్వర్టెడ్. ఇలా అంటే లైన్ బై లైన్. ఇప్పుడు కొన్ని లాంగ్వేజెస్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మన దగ్గర ప్రోగ్రామింగ్‌లో. కొన్ని లాంగ్వేజెస్ కంపైల్ టైమ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మన దగ్గర. కంపైలర్‌వి, ఇంటర్ప్రిటర్‌వి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే ఆ వీడియో మనం నేర్చుకుంటామో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటామో అప్పుడు మనం ఆ లాంగ్వేజ్ కంపైల్ టైమ్ లాంగ్వేజా, ఇంటర్ప్రిటర్ టైమ్ లాంగ్వేజా అనేది మనం అప్పుడు మాట్లాడదాం. కానీ ఈ 2 థింగ్స్ ఉంటాయి. అందులో ఇదొకటే డిఫరెన్స్. ఏంటంటే కంపైలర్ మొత్తం ఒక్కటేసారి అర్థం చేసుకొని కోడ్ రన్ చేస్తది. ఇంటర్ప్రిటర్ ఏమో లైన్ బై లైన్ చేసి రన్ చేస్తది. ఓకేనా? ఇది. ఇప్పుడు మన దగ్గర ఏమేమి చూసాం మనం ఇక్కడ చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్, లో లెవెల్ లాంగ్వేజ్, కంపైలర్ వర్సెస్ ఇంటర్ప్రిటర్ చూసాం. ఇప్పుడు ఐడీఈ. ఇప్పుడు ఐడీఈ ఒకటే ఉంది. ఇప్పుడు ఐడీఈ అంటే ఏంటి? ఐడీఈ. ఐడీఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ మీ ఇష్టం, మీరు ఏదైనా చెప్పొచ్చు దీన్ని. ఓకే. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఒక ప్లేస్ ఎక్కడైతే మనం కోడ్ రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మంచిగా కూర్చొని నేను చదువుతా అంటే దానికి స్కూల్ ఉంది. నాకు హెల్త్ బాగాలేదంటే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి వెళ్ళి ఆ పని చేయాలి. ఎక్కడ పడితే అక్కడ చేయొద్దు. సేమ్ అలానే మీరు కోడింగ్ రాయాలి, ఏమైనా డెవలప్ చేయాలి అన్నా కానీ ఐడీఈస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఫేమస్ ఐడీఈస్ ఏంటి? విఎస్ కోడ్, ఇంకొకటి ఉంది పైచామ్ ఉంది. ఓకే. అలా చాలా వేరే జావాకి ఎక్లిప్స్ ఉంది. ఎక్లిప్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో అలా డిఫరెంట్ ఐడీఈస్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవి సాఫ్ట్వేర్స్. దీంట్లో మనం కోడ్ రాసి రన్ చేస్తాం. సో దీనికంటే ముందు మన దగ్గర ఏముండేదంటే మనం నార్మల్గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్లో కూడా రాసేవాళ్ళం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ప్లెయిన్ ఒక పేపర్ లాంటిది. మీరు కరెక్ట్ రాస్తున్నారా, తప్పు రాస్తున్నారా తెలీదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర రూల్డ్ బుక్స్ ఉన్నాయనుకోండి. రూల్డ్ బుక్స్‌లో మీరేమన్నా రాస్తే సరే నేను లైన్‌గా కరెక్ట్‌గా రాస్తున్నా అనుకుంటాం. అదే వైట్ బుక్స్ అనుకోండి, మీకు కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా రాయాలి అలవాటు లేదంటే క్రాస్ వెళ్తది, ఇటు అటు వెళ్తది. కరెక్ట్? సో అలానే అది మనకొక ప్లేస్ ఇస్తది. దాంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏమైనా టైప్ చేస్తున్నామంటే మనకు సజెషన్స్ ఇస్తది. రాంగ్ స్పెల్లింగా, కరెక్ట్ స్పెల్లింగ్ అని ఇస్తది. అలా ఇస్తది. ఇప్పుడు మనం నోట్ ప్యాడ్‌లో రాసి మళ్ళీ టెర్మినల్ ఓపెన్ చేసి టెర్మినల్ నుంచి మన కోడ్ రన్ చేయాల్సొచ్చేది నోట్ ప్యాడ్‌లో రాస్తే. కానీ ఐడీఈలో ఏంటంటే నేను ఇక్కడ ఒక రన్ బటన్ అనేది వచ్చేస్తా. ఆ రన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ కోడ్ అంతా ఆటోమేటిక్‌గా రన్ అయిపోతది. అండ్ ఫాస్ట్ ఉంటది. చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఎక్స్‌టెన్షన్స్ కూడా ఇస్తది. ఎక్స్‌టెన్షన్ అంటే ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్‌లో ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. సో అలా ఉంటది కదా! ఇప్పుడు మొబైల్ యాప్స్‌లో మొబైల్‌లో దానికి కెపాసిటీ పెంచాలి అంటే మీరు చాలా యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తారు. కెమెరాకి రిలేటెడ్, వీడియో ఎడిటింగ్‌కి రిలేటెడ్ అలాంటివి. సో మొబైల్‌లో ఏదైతే లైక్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కెపాసిటీ ఉన్నాయి అవి పెరుగుతది ఆబ్వియస్‌లీ. సో అలానే ఇందులో కూడా మనం ఫీచర్స్ లైక్ ఎక్స్‌టెన్షన్స్ అవన్నీ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఓకే. సో ఇలా ఐడీఈ అంటాం దీన్ని. మనం ఐడీఈ ఇన్‌స్టాల్ చేసి కూడా చూస్తాము. ఎప్పుడైతే మనం కోడింగ్ పైథాన్ కానీ అలాంటివి చేస్తామో. ఓకే. సో దీన్ని ఐడీఈ. ఇప్పుడు మనం ఆబ్వియస్‌లీ ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్ మాట్లాడాం. లైక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాం? హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? తర్వాత కంపైలర్ అంటే ఏంటి? ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? అండ్ ఐడీఈ ఎందుకు యూజ్ చేస్తారో అసలు అదంటే ఏంటి? ఇదంతా మనం మాట్లాడాం. ఇప్పుడు నెక్స్ట్ మనం హౌ యువర్ కోడ్ యాక్చువల్లీ రన్స్. ఓకే. హౌ యువర్ కోడ్ యాక్చువల్లీ రన్స్ కూడా మనం మాట్లాడాలి ఇప్పుడు. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ గీస్తాను నేను. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తా అంటే ఫస్ట్ మనం సోర్స్ కోడ్ అనేది ఒకటి రాస్తాం. సోర్స్ కోడ్ అంటే మన కోడింగ్‌ని అంటాం. అదేం చేస్తది? అది కంపైలర్ దగ్గరికెళ్తది. కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్. ఓకే. ప్రెజెంట్ మనం కంపైలర్ అనుకుందాం. కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్.
అండ్ ఇది చేంజ్ అవుతుంది. సరే, ఇక్కడ నుంచి లోడ్ చేస్తుంది ర్యామ్ని, అండ్ ఇక్కడ నుంచి లోడ్ చేస్తుంది సిపియూని, అండ్ ఇక్కడ నుంచి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సరే, సోర్స్ కోడ్ అంటే ఏంటి? సోర్స్ కోడ్ అంటే ఫస్ట్ మనం జావా, సి, పైథాన్ ఏ లాంగ్వేజ్ అని అనుకుందాం. ఓకే, సో మీరు ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక లాంగ్వేజ్లో సోర్స్ కోడ్ రాస్తారు. ఆ సోర్స్ కోడ్ కంప్యూటర్కి అర్థం అవ్వదు కాబట్టి అది కంపైల్ అవుతుంది. కంపైల్ అయిపోయి లో లెవెల్ లాంగ్వేజ్కి అందుకే కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ అయిపోయింది. ఆ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ మన కంప్యూటర్లో జరుగుతుంది. అండ్ ఆ కంప్యూటర్లో జరిగే ప్రాసెస్ని లోడ్ చేయాలి అంటే మనకు ర్యామ్ కావాలి. ప్రెజెంట్గా మీ ల్యాప్టాప్లో ఏం జరుగుతున్నా కానీ మీకు ర్యామ్ కావాలి, అది మీకు తెలుసు. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ర్యామ్ రోమ్ వీడియోస్లో కూడా. కంప్యూటర్లో ఇప్పుడు నా కంప్యూటర్లో వీడియో రికార్డింగ్ అవుతుంది, స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది, క్రోమ్ ఓపెన్ చేశాను, ఈ పెన్తో రాస్తున్నాను, ఇవన్నీ ప్రెజెంట్గా జరిగే ఆపరేషన్స్ నా కంప్యూటర్లో. అండ్ ఇవన్నీ లోడ్ అవ్వాలి అంటే నా దగ్గర ర్యామ్ ఉండాలి. సో అలానే ఇప్పుడు మనం జావా కోడ్ని కంపైల్ చేసి లో లెవెల్ లాంగ్వేజ్ కిందకి కన్వర్ట్ చేసేది, ఈ ప్రాసెస్ అంతా కావాలి అంటే మనకి ఇక్కడ ర్యామ్ అనేది రన్ అవుతుంది. దాని తర్వాత లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు కంప్యూటర్కి అర్థమవుతుంది ఏం చేయాలో. అండ్ మనం రాసింది ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ప్రింట్ చెయ్యండి, లేకపోతే వెబ్సైట్ డెవలప్ చేస్తున్నాం అనుకోండి, వెబ్సైట్ని ఇమేజ్ని లోడ్ చేయండి, స్క్వేర్ కావాలి, సర్కిల్ కావాలి, బటన్ కావాలి, లైన్ కావాలి, ఏదో ఒకటి అంటున్నాం. ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నాం, ప్రోగ్రామింగ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అదే కదా మనకు కావాలి. జస్ట్ చెప్తే ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ చేసి ఇవ్వాలి కదా. సో అది ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకు కావాలి సిపియు. సో ర్యామ్లో లోడ్ అవుతుంది, సిపియు అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ మనకు ఇస్తుంది అవుట్పుట్ని. ఏమైనా లైక్ చాలామంది హెలో వరల్డ్ అవుట్పుట్ చేపిస్తారు, హెలో వరల్డ్ అవుట్పుట్. సో ఇలా ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సోర్స్ కోడ్ నుంచి కంపైలర్కి లో లెవెల్ లాంగ్వేజ్ ర్యామ్ లోడ్ అవుతుంది, సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ అవుట్పుట్ని ఇస్తుంది. సో ఈ వీడియోలో మనం ఇదంతా మాట్లాడడం. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒకటి మాట్లాడితే ఈ చాప్టర్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అవి చూడండి, వాటిని కూడా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఛానల్ బాగుంది, వీడియోస్ బాగున్నాయి. ఏమన్నా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, సజెషన్స్ ఇవ్వచ్చు. నేను సజెషన్స్ మీద వర్క్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది, వేరే ప్లేలిస్ట్లో ఏమైనా చేద్దాం ఏఐ మీద, ఇప్పుడు నెక్స్ట్ ఏఐ మీద ప్లేలిస్ట్ అనేది వస్తుంది. సో ఇంకా ఏ డౌట్ ఉన్నా కానీ అడగచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు, ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.